నమస్తే, నా పేరు సూర్య. వెల్కమ్ టు డిఫై న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కామ్రేడ్ చెలికాని రామారావు స్మారక భవనంలో డిసెంబర్ 5న జరుగు ఉమ్మడి జిల్లా సభను జయప్రదం చేయాలని విప్లవోద్యమాల వేగుచుక్క ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 వసంతాల మేఘగర్జన పోరాట స్ఫూర్తి సభ పోస్టర్లను స్థానిక ఆల్ ఏపీ గవర్నమెంట్ 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శి బి సిద్ధు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు భానుప్రసాద్, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి భీమశంకరం, పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి చిట్టిబాబు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వచ్చే నెల డిసెంబర్ 5వ తేదీన రామచంద్రపురం పొలిటికల్ సెంటర్లో పీడీఎస్యు జిల్లా 50 సంవత్సరాల సభను జరుపుతూ ఉన్నాం. పీడీఎస్యు ఏర్పడి 1974 ఏర్పడినటువంటి పీడీఎస్యు 2024 కల్లా దాదాపు 50 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా పీడీఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సభను 50 సంవత్సరాల సభను చెలికాని రామారావు గారి భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు సంబంధించి అనేక మంది వక్తలు వస్తా ఉన్నారు. ముఖ్యులు వీళ్ళందరూ కూడా ఈరోజు విద్యను ప్రైవేటీకరణ అవుతా ఉంది, కార్పొరేటీకరణ అవుతా ఉంది, కాషాయకరణ అవుతా ఉంది. ఈరోజు దేశంలో మతోన్మాదం పేరుతో ఈరోజు విద్యార్థి హక్కులకి కాలరాసే విధంగా ఈరోజు ఈ విద్యార్థులకు నష్టం తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి విద్యారంగ సమస్యల మీద మొత్తం అన్ని విషయాల మీద కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా రూపుదిద్దుకోవడం కోసం పీడీఎస్యు పనిచేస్తూ ఉంది. పీడీఎస్యు శాస్త్రీయ విద్య లక్ష్యంగా సమాజ స్థాపన కోసం నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పీడీఎస్యు పనిచేస్తా ఉంది. కామ్రేడ్ జార్జిరెడ్డి, జంపాల, శ్రీపాద శ్రీహరి, కోలాశంకర్, సాంబయ్య, వరహాలు, స్నేహలత అనేక మంది విద్యార్థి కుసుమాలని పీడీఎస్యు కోల్పోయింది. 50 సంవత్సరాలుగా పీడీఎస్యు రాజీలేని పోరాటాలు చేస్తా ఉంది. విద్యార్థి హక్కుల కోసం అనేక మంది అమరులు కోల్పోయిన చరిత్ర పీడీఎస్యుకి మాత్రమే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశంలో ఈరోజు విద్యతో పాటు ఉపాధి కూడా కల్పించాలని చెప్పి ఈరోజు పీడీఎస్యు పోరాటం చేస్తా ఉంది. కాబట్టి దీని సంఘీభావంగా అనేక మంది విద్యార్థులు కూడా ఆ రోజు వస్తా ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థి ప్రతినిధులు కూడా దీనికి హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఈ సభను జయప్రదం చేస్తుందిగా ఈరోజు విద్యార్థి లోకానికి, అలాగే ప్రజలకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మీడియా మిత్రులకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.